హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దహీ ఎగ్ కర్రీ అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పేరైతే ఎప్పుడు విని ఉండరు. ఒకసారి అయితే నా స్టైల్లో అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా కుదిరిద్ది. టేస్టీ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. నా స్టైల్లో ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ప్రాసెస్ అయితే మొత్తం చూసేయండి. సేమ్ టు సేమ్ అలాగే చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో చెప్పేస్తాను. టేస్టీగా కుదిరిద్ది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఇలా ఫ్రై అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి ప్యాన్ అయితే పెట్టుకుందాము. ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ కానీ ఉప్పు అయినా పర్లేదండి. నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపోయినంత అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకొని నూనెలోకి మగ్గిచ్చేసుకుందామండి. ఇలా అయితే ఒక 10 మినిట్స్ అయితే మగ్గిచ్చేసుకుంటే మంచిగా మగ్గిపోయిద్ది. ఇప్పుడైతే మగ్గిపోయింది కదండి. ఇందులోకి వచ్చేసి మనమైతే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేట్టుగా ఫ్రై అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. అస్సలు ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. కర్రీ అయితే నేను చెప్పేస్తాను. సూపర్గా కుదిరిద్ది. అంతే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే జన్మలో మర్చిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా కుదిరిద్ది. తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చేసిన ప్రతి ఒక్క కొలతతో అయితే మీరు చేయండి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ నాలాగే సూపర్గా కర్రీ అయితే ప్రిపేర్ అయ్యిద్ది. ఇదైతే రోటీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయింది కదండి ఉల్లిపాయలు అన్నీ కూడాను. ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీకైతే టేస్ట్కి సరిపోయినంత, మీరు ఘాట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకున్నా తక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటే పచ్చివాసన ఏమైనా ఉంటే కారంలో పోయిద్దండి. అప్పుడు దాకా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి కారం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాం కదండి 2 మినిట్స్. ఇప్పుడైతే 1 కప్పు దాకా పెరుగు అయితే వేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది వేసుకుంటేనే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. ఇదైతే కంపల్సరీ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. 1 కప్పు దాకా అయితే వేసుకోండి. ఇలా ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే టమాటాలు అయితే ఫస్టే కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా అయితే చేసుకొని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఒక 2 మినిట్స్ తర్వాత అయితే వేసేసుకోండి. టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసి 2-3 పచ్చిమిర్చీలు అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందామండి. పచ్చిమిర్చీలు అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఉడకాల్సిన అవసరం లేదు. ఊరికే జస్ట్ వేసుకుంటే ఆ ఘాట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే వేసేసుకుందాం కదా. ఒకసారి అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్.
ఓకే అండి, ఇప్పుడైతే కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది కదా, ఆయిల్ అయితే పైకి వెళ్తుంది కదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇందాకే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అయితే ఇప్పుడైతే వేసేసుకుందామండి. మొత్తం ఇలా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే ఇప్పుడు దాకా అసలు వాటర్ అయితే యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు దాకా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే చిన్ని గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి, ఎక్కువ ఏమీ పట్టవు. మనం టీ తాగే గ్లాస్తో అయితే వేసుకుంటే సరిపోతాయండి. ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా, ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసేసి పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే అయిపోయిందండి. ఫైనల్గా అయితే మనమైతే కర్రీ అయితే మనకైతే దగ్గరికి వచ్చేసిందండి. ఫైనల్గా మనమైతే కొత్తిమీర అయితే చల్లుకుందామండి. ఇదైతే గార్నిష్ కోసం, ఫ్లేవర్ కోసం కూడా బాగుంటుందండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. నేనైతే వేస్తున్నాను, ఆప్షనల్ అండి. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, అందుకనే వేస్తున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత సర్వ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, దేనిలోకైనా తినేయొచ్చండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి, మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత పర్ఫెక్ట్గా, అంత టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా మీ దాకా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.